కాదు, ఇళ్ల స్థలాలు చూపించడమే తప్ప ఎక్కడ ఇచ్చింది లేదు. ఎందుకంటే చూసాం, రాజధాని ఎక్కడో పంట పొలాల్లో తీసుకెళ్ళి మాకు చూపించారు. అది వర్షం వస్తే మునిగిపోయే పొలమే, ఎవరికి కూడా ఇల్లు కట్టింది లేదు. జనాలు తీసుకెళ్ళి అక్కడ చూపించడం తప్ప ఎక్కడ ఇచ్చింది లేదు. కట్టిన ఇల్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించారు. కట్టడం అయితే ఎవరికి ఒక ఇల్లు ఇచ్చింది కూడా లేదు. 1,00,000-2,00,000 టిట్కో ఇల్లే, 50,000, 25,000, 30,000 అట్లా కట్టారు. కానీ ఇంతవరకు డబ్బులు ఎవరికో ఒకళ్ళకిద్దరికి రిటర్న్ వచ్చినాయి. కట్టిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 50,000 కట్టాము, మాకు వడ్డీ లేదు, ఏం లేదు. పిల్లల వస్తువులు తాకట్టు పెట్టి మేము డబ్బులు తెచ్చి కట్టాము. కానీ ఇప్పటి వరకు మాకు ఆ ఇల్లు చూపించింది లేదు, స్థలం చూపించింది లేదు. మా డబ్బులు అలా ఉండిపోయి డబ్బులు వెనక్కి రాలేదు. 2 సెంట్లు ఇల్లు ఇస్తామని మళ్ళీ ఇప్పుడు చెప్పారు. అప్పుడు కట్టిన ఇల్లు దిక్కు లేదు, ఇప్పుడు 2 సెంట్లు ఇల్లు అని చెప్తున్నాడు. ఆయన 1 సెంటు స్థలం అన్నాడు, ఎవరు ఇచ్చింది లేదు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి వాళ్ళు సంపాదించుకొని ఏసు కారులు తిరగడం తప్ప మాకు ఇచ్చింది ఏం లేదని ప్రజలందరూ ఓపోతున్నారు. మేము రోడ్ల మీదకి వెళ్తే ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి, ఎన్నిసార్లు పెట్టాలి, మాకు వందలు అవుతున్నాయి తప్ప మాకు ఎక్కడ ఒక ఇల్లు వచ్చింది లేదని జనమందరూ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎన్నోసార్లు పెట్టున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం వాళ్ళు కూడా పెట్టారు, కార్డులు ఇస్తామని పెట్టారు, ఇల్లు ఇస్తామని చెప్పారు. అసలు వాళ్ళ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. సుజనా చౌదరి గారు అక్కడ గెలిచారు, ఏ రోజు ప్రజల్లోకి వచ్చి కనబడింది లేదు మాకు. మరి ఆ ఎలక్షన్లో కూడా అంతంత మాత్రంగా కనబడ్డాడు. ఇప్పుడు అసలు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ప్రజల్లోకి వచ్చి మీ సమస్యలు ఏంటి అడిగింది లేదు, ఆ సమస్యలు తీర్చింది లేదు. ఇప్పటికీ పెన్షన్లు లేక, కార్డులు లేక, ఇళ్ళు లేక, ఇలా స్థలాలు లేక డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు కడుతున్నారు. ఇప్పుడుగానే ఈ ప్రభుత్వం అయితే 2.5 సంవత్సరం దాటిపోయింది. మరి ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇచ్చారో అని చెప్పమనండి, లిస్టు తీయమనండి. టిట్కో ఇల్లు 2 లక్షలు ఇచ్చారు, చేతివేడని చెప్పి అన్నారు. జకంపూడి కాలంలో పెద్ద సంబరం చేశారు. మరి అంటే వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి, కేకులు కోసుకోవడానికే తప్ప ప్రజలకు ఇస్తే ఇంతమంది ఇవాళ రోడ్ల మీకు రావాల్సిన అవసరం ఏంటి? మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, బందర్ చుట్టూ తిరుగుతున్నారు. దేనికి తిరుగుతున్నారు? జనం నిజంగా ఇల్లు వచ్చుంటే ఈరోజు సంతోషపడేవాళ్ళు. ఇవాళ అద్దెలు కట్టుకోలేక, కరెంటు పన్ను కట్టుకోలేక, నీటి పన్ను, ఇంటి పన్ను కట్టుకోలేక, ఇవాళ వాళ్ళ జీతాలు పెరగక, యుద్ధం వచ్చిన తర్వాత గ్యాస్ కూడా పెరిగి చాలామంది పాపం రంజాన్ పండుగ వస్తే రోడ్ల మీద పుల్లలు పెట్టి వండుకున్నారు. చాలామంది ఎంత ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళ ఇల్లు ఉంటే అంత ఇబ్బంది పడేవాళ్ళు కదా, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వండుకొని తినేవాళ్ళు కదా. అద్దెలు కట్టుకొని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు వాటర్ సౌకర్యం కూడా లేదు, శానిటేషన్ సౌకర్యం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలందరికీ ఇల్లు ఇవ్వకుండా, ఇల్లు ఇవ్వాలని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం అయినా మాకు రెండోసారి మాకు బుద్ధి వచ్చింది, మేము గెలిస్తే ఇప్పుడు ఇల్లు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. అలాగే సంక్షేమ పథకాలు ఇస్తామని వాగ్దానం చేశాడు. మరి చాలామందికి ఉద్యోగం లేకపోతే మీ అందరికీ కూడా బ్యాంకీలు 500 వేస్తామని చెప్పి పోస్ట్ ఆఫీసుల్లో పాప మహిళలందరూ పోస్ట్ ఆఫీసుల్లో ఎండల్లో కూడా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరికి కూడా ₹1 పడింది లేదు. మరి పొదుపు సంఘాలకు కూడా వాగ్దానం ఇచ్చాడు, వాళ్ళకి ఏం పడింది లేదు. 0 వడ్డీ అన్నాడు. ఇవాళ 5 లక్షలు తీసుకుంటే, 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలు వడ్డీ పడుతుంది. ఏ రకంగా వడ్డీ ఒకసారి ఆలోచిస్తారు ప్రభుత్వం కూడా. మరి మహిళలకు ఏం చేసింది లేదు, సంక్షేమ పథకాలు ఏం లేవు, చెప్పుకోవడం మాత్రమే తప్ప ఎక్కడ ఎవరికి కూడా చేసింది లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు చూడండి ఎంత ఇబ్బంది. ఈ ఎండలో కూడా వచ్చారంటే ఇల్లు వస్తుందని ఆశతోటే వచ్చారు, ఎవరికి ఇచ్చింది లేదు ఇల్లులు. తాత్కాలికంగా వాళ్ళు ఆ ప్రభుత్వాలు చెప్పుకోవడం తప్ప ఎవరికి ఇల్లు ఇచ్చింది లేదు. కావాలంటే మనందరం కూడా ఎంక్వైరీ చేద్దాము. మీరు మీడియా వాళ్ళు కూడా మీకు తెలుసు ఎవరెవరికి ఇచ్చారంటేనే. అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఎక్కడ ఇచ్చింది లేదు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిన మీడియా వాళ్ళందరికీ, విలేకరులకి, పత్రిక వాళ్ళకి మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఇచ్చింది లేదు, ప్రజలకి లేదు. నువ్వు కట్టుకుంటావు ఇల్లు, జగన్ వచ్చి కట్టుకున్నాడు ఇల్లు, పెద్ద పెద్ద ప్లాట్లు వేసుకొని రాజధానిలో ఎక్కడ లేని ఇళ్ళన్నీ మీకే ఉంటున్నాయి. మరి ప్రజలు ఏమైపోయారు? మీకు ఎందుకు అంతంత బంగళాలు దేనికి? ప్రజలకే ఉండటానికి గుడిచికోలేదు. మీకు చూస్తేనేమో పెద్ద పెద్ద బంగళాలు, 1000 మంది పెట్టే బంగళాలు. ఒక్కసారి మీరు చిత్తశుద్ధిగా మీరు గెలుచుంటే ప్రజలకు ఇల్లు ఇచ్చి న్యాయం చేయమని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుకున్నాం. మహిళా సంఘం కూడా కోరుకున్నాం. మహిళలు కూడా వచ్చినారు, వీళ్ళు ఎంత ఆవేదన చెందారో ఒకసారి వాళ్ళని కూడా పలకరించి తెలుసుకోండి మీరు.